నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. చలికాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా దగ్గు జలుబు బారిన పడుతుంటారు. దగ్గు జలుబు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ స్వాతి గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ వింటర్ సీజన్లో పిల్లలకి ఎక్కువగా కోల్డ్ కాఫ్ వస్తుంది కదా మేడం. దాని నుంచి అంటే మెడిసిన్తో కాకుండా ఎలాంటి ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముందుగా జాగ్రత్తలు అంటే మెయిన్గా ఈ కోల్డ్ కాఫ్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో మన చుట్టుపక్కన స్కూళ్ళల్లోకి వెళ్తుంటారు పిల్లలు ఎక్కువ. సో పక్క పిల్లలకి వస్తే ఇది స్ప్రెడ్ అవుతుంది, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళ నుంచి వస్తుంది. అంతేకాని ఈ చల్ల గాలుల వల్ల, చల్ల ఫుడ్ తినడం వల్ల, ఫుడ్స్ వల్ల వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. చల్ల గాలి వల్ల ఎలర్జీ, ఆస్తమా లాంటి డిసీజెస్ అగ్రవేట్, దానివల్ల కూడా కాఫ్ అవన్నీ వస్తుంటాయి. సో బెటర్ మనం మాస్క్ వేసుకోవాలి, లేదా ఎవరికైనా దగ్గు జలుబులు ఉంటే వాళ్ళనన్నా మాస్క్ వేసుకొని, మనం మాస్క్ వేసుకొని అండ్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ చేసుకొని కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే వీ కెన్ అవాయిడ్ సచ్ కోల్డ్ అండ్ కాఫ్స్. బాగా చిన్న పిల్లలు అంటే జస్ట్ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి 1 year లోపు పిల్లలకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ అండి. ఇప్పుడు జస్ట్ నార్మల్ దగ్గు, నార్మల్ జలుబు కొంచెమే ఉందనుకోండి, బిలో 6 months అసలు కోల్డ్ కాఫ్కి మెడిసిన్స్ అంటూ రికమెండ్ చేయట్లేదు. రీసెంట్గా నో మెడిసిన్స్, ఓన్లీ నోస్ బ్లాక్ ఉంటే నాజోక్లియర్ డ్రాప్స్ అని ఉంటాయి, అవి ఒక్కటే యూస్ చేయాలి అండ్ వాళ్ళని వెచ్చగా ఉంచాలి. 6 months తర్వాత కూడా కోల్డ్ అండ్ కాఫ్, మైల్డ్ కోల్డ్ అండ్ కాఫ్కి నో మెడిసిన్స్ ఆర్ రికమెండెడ్. జస్ట్ హోమ్ రెమెడీస్ లైక్ వార్మ్ వాటర్, ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకోవడం, లేదా హనీ కూడా కాఫ్కి బాగా రెమెడీ ఉంటుంది. నన్ను అడిగితే నేను పాతకాలం రెమెడీసే చెప్తాను. స్టిల్ మా పేషెంట్స్కి టర్మరిక్ అండ్ పెప్పర్ పాలు, హనీ, జింజర్ అండ్ తులసి ఆకులు, హోమ్ రెమెడీస్ ఫర్ మైల్డ్ కోల్డ్ అండ్ కాఫ్, నో మెడిసిన్స్. అది సివియారిటీ ఎక్కువ ఉంది అంటేనే వి సజెస్ట్ మెడిసిన్స్. చాలా మంది పిల్లలకి కోల్డ్ వచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసినా చేయకపోయినా నెబ్యులైజర్ అనేది ఇంట్లో పెట్టుకుంటున్నారు ఎమర్జెన్సీగా. అది ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందంటారా మేడం? నెబ్యులైజర్ అనేది దాంట్లో వేసి మెడిసిన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే నోస్ బ్లాక్ ఎక్కువ ఉందని ఎన్ఎస్, నార్మల్ సెలైన్ నెబ్యులైజేషన్స్ అని ఇస్తారు. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ ఇఫ్ ద నెబ్యులైజర్ సెట్ ఈజ్ నాట్ క్లీన్డ్, దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయకుండా పెట్టుకుంటే అగైన్ అది దట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అండ్ ఇఫ్ ద మెడిసిన్ లివోలిన్ లాంటిది వాడింది అనుకోండి, లివోసాల్బిటమాల్ అని మెడిసిన్ వేస్తారు రెస్పిల్స్, అవి మాత్రం ఆస్తమా అంటే వీజింగ్, పిల్లి కూతలు లాంటి సౌండ్స్ అలా వస్తున్నాయి, అలా ఏమన్నా ఉంటేనే వాడాలి. అదర్వైజ్ అవి కూడా నాట్ రికమెండెడ్. మేడం, చాలా మంది పిల్లల్లో కనిపించే సమస్య కోరింత దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ దగ్గుని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? కోరింత దగ్గు అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పర్ట్యూసిస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో దానికి అది వస్తే మాత్రం కంపల్సరీ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిందే. యాంటీబయాటిక్ ఇవ్వండి అది తగ్గదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే ఈ దగ్గు తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా యూజ్ అవుతాయి అంటారు? యాంటీబయాటిక్స్తో పాటు హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు, బట్ వితౌట్ యాంటీబయాటిక్స్ కోరింత దగ్గు అనేది తగ్గదు, సివియారిటీ అనేది ఉంటుంది. మేడం, ఈ వింటర్లో వచ్చే పిల్లలు ఎక్కువగా కనిపించే కోల్డ్ అండ్ కాఫ్కి సంబంధించి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.